హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులందరికీ కూడా మనం నిజాలు చెప్పాలి. రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు మాకు మెడికల్ కళాశాలలు కావాలి, గవర్నమెంట్ మెడికల్ కళాశాలల గురించి మీరు మాట్లాడండి సార్ అని అంటున్నారు. అందుకే ఈరోజు రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల గురించి మాట్లాడాలి, వాస్తవాలు ప్రజలకు విద్యార్థులకు కూడా తెలియజెప్పాలి అని నేను మీ ముందుకు రావటం జరిగింది. గత సంవత్సరం 615 మార్కులు వచ్చినా కానీ గవర్నమెంట్ కళాశాలల్లో సీటు రానటువంటి పరిస్థితి ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో విద్యార్థులకు పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ కూడా ఎస్వి యూనివర్సిటీ పరిధిలో కూడా 610 మార్కులు వచ్చినా కానీ గవర్నమెంట్ కళాశాలల్లో ఓపెన్ కేటగిరీలో సీటు ఓసీ విద్యార్థులకు ఎవరికి కూడా రాలేదు. అంత కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న తరుణంలో రావలసిన మెడికల్ కళాశాలలో గత సంవత్సరం 5 మెడికల్ కాలేజీలు రాలేదు. ఈరోజు రాష్ట్రంలో మెడికల్ కళాశాలలన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మరో 4 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు మేము అందుబాటులోకి తీసుకొస్తాము అని వాళ్ళు అంటున్నారు. కొత్త మెడికల్ కళాశాలలు తీసుకొస్తాము అని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ సంవత్సరం 10,000 మెడికల్ సీట్లు మేము అందుబాటులోకి తీసుకొస్తాము, కొత్త మెడికల్ కళాశాలలు ఈ సంవత్సరం కూడా తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం మాకు మెడికల్ కళాశాలలు వద్దు బాబోయ్ అని అంటుంది. ఉన్న మెడికల్ కళాశాలలను ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన మెడికల్ కళాశాలలు దాదాపు 7 మెడికల్ కళాశాలలు కంప్లీట్ అయిపోయాయి. వాటిని సేఫ్ క్లోజ్లో పెట్టి ఒక కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. వీటిని ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పీపీపీ విధానాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని మన కూటమి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్రానికి మెడికల్ కళాశాలల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు నీట్ యూజీ 2025లో ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుంది. దీనిపై విద్యార్థి సంఘాలు తమ గళాన్ని విప్పాలి అని నేను ఈ వీడియో ద్వారా ప్రతి విద్యార్థి సంఘాలకి కూడా నేను తెలియజేస్తున్నాను. అయ్యా, మీరు పార్టీలు చూడకండి, విద్యార్థుల ప్రయోజనం గురించి ఆలోచించండి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించండి. చాలామంది ఎవరో కామెంట్లు పెడుతుంటారు, ఇప్పుడే మెడికల్ కళాశాలలు ఎక్కువైపోయినాయి, ఇంజనీరింగ్ కళాశాలలాగా మెడికల్ కళాశాలలో పెడితే ఇంక వాల్యూ ఏముంది, జీతాలు 30,000 కూడా ఇవ్వట్లేదు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి అంటున్నారు. మీరు జీతాల కోసం ఆలోచించే పని అయితే మీరు ఎంబీబీఎస్ చేయకండి అని నేను ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. జీతాల కోసమే మీరు ఎంబీబీఎస్లో చేరాలనుకుంటే ఖచ్చితంగా అది తప్పు అని చెప్తున్నాను. జీతాల కోసం అయితే అసలు మీరు ఎంబీబీఎస్కి వెళ్ళాల్సిన పని లేదు. మీరు వేరే రంగం ఏదైనా చూసుకోండి, లేకపోతే వ్యాపారాలు చూసుకోండి. డబ్బు ఆశించే వాళ్ళు ఎంబీబీఎస్ సీటు ఆశించకండి అని మీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. ఎంబీబీఎస్ కంప్లీట్ అయితే, ఎంబీబీఎస్లో మంచి స్కోర్ వస్తే ఈరోజు హెల్త్ సెంటర్లో, గవర్నమెంట్ హెల్త్ సెంటర్లో పనిచేసేందుకే దాదాపు 1,30,000 రూపాయల జీతం గవర్నమెంట్ ఇస్తుంది. అది టాలెంట్ ఉన్న విద్యార్థులకు మెరిట్ ప్రకారం ఆ ఆరోగ్య హెల్త్ సెంటర్లలో మీకు ఉద్యోగం వస్తుందన్నమాట. మీరు అప్లై చేసుకుంటే వాడెవడో 30,000 వస్తుంది, 15,000 వస్తుంది, ఎంబీబీఎస్ పూర్తి చేస్తే 30,000 రాలేదు, 15,000 రాలేదు అంటారు. పనికి మాలిన వాళ్ళకి 30,000 కదా 30 పైసలు ఇవ్వటం కూడా దండగే. టాలెంట్ ఉన్న ఎంబీబీఎస్ విద్యార్థులకు ప్రభుత్వ హెల్త్ సెంటర్లలో 1,30,000 రూపాయల జీతం వస్తుంది. మేము హెల్త్ సెంటర్లలో ఎంబీబీఎస్ పూర్తయి పనిచేయాలి అని అనుకుంటే గవర్నమెంట్ మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి 1,30,000 నుండి 1,50,000 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీతం వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. కానీ ఎంబీబీఎస్ అనేది డాక్టర్ అనేవాడు సర్వీస్, పబ్లిక్ సర్వీస్ చేసే వ్యక్తి, ప్రాణం పోసే వ్యక్తి. మెడికల్ కళాశాలలో చేరేటప్పుడు ఫస్ట్ ఇదే మాట ప్రతి స్టూడెంట్కి ప్రతి మెడికల్ కళాశాలలో కూడా చెప్తారు. డబ్బు ఆశించే పని అయితే మీరు ఎంబీబీఎస్ చేయాల్సిన అవసరం లేదు, మీరు వేరే రంగాలు వెతుక్కోండి అని ప్రతి ఒక్కరూ చెప్తారు. కాబట్టి మెడికల్ కళాశాలలు వస్తే లక్షలాది మంది ప్రజలకు వైద్యం అందుతుంది, మంచి వైద్యం అందుతుంది. ఈరోజు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళాలన్నా, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళాలంటే యాంటీబయాటిక్స్ ఎన్ని రాసిస్తారో మీకు తెలియదు. ఏ మందులు రాసిస్తాడో తెలియదు. వాళ్ళ లాభాల కోసం
సొంత ధనార్జన కోసం ఏ విధంగా ప్రైవేట్ ఆసుపత్రులు తయారయ్యాయో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అదే మీరు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే మీ జబ్బుకు తగిన పరిష్కారం దొరుకుతుంది, మీ జబ్బుకు తగిన మందు మాత్రమే అక్కడ ఇవ్వటం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. పనికి మాలిన మాటలు మాట్లాడే వాళ్ళకి ఇదే నా సమాధానం. ఎంబీబీఎస్ మెడికల్ కళాశాలలు ఎందుకు రావాలి, ఇంజనీరింగ్ కళాశాలలాగా తయారైపోతాయి అనే పనికి మాలిన మాటలు దయచేసి మాట్లాడకండి. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ డాక్టర్ల కొరత ఉంది. అందుకే మోడీ గారు వీలైనన్ని ఎక్కువ మెడికల్ కళాశాలలు తీసుకురావాలి, వీలైనన్ని ఎక్కువ మంది డాక్టర్లను మనం తయారు చేయాలి, జనాభా పెరిగిపోతూ ఉంది, డాక్టర్ల కొరత తక్కువగా ఉంది అని మెడికల్ కళాశాలలు తీసుకొస్తున్నారు. పాపం మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి తెలివి లేక కాదు మెడికల్ కళాశాలలు తీసుకొస్తున్నది. పీజీ సీట్లు అయితే అందుబాటులో లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీజీ సీట్లు చాలా తక్కువ. అటు తెలంగాణలోను, తమిళనాడులోను, కర్ణాటకలోను పీజీ సీట్లు ఎక్కువ. తెలంగాణలో దాదాపు కూడా 9,000 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో పరిస్థితి ఈడ్చి తంతే 4,000 ఎంబీబీఎస్ సీట్లు కూడా అందుబాటులో లేవు. అది మన రాష్ట్రం పరిస్థితి. కానీ ఇక్కడ మెరిట్ ఉన్న వాళ్ళు ఎక్కువ, బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎక్కువ. 600 మార్కులు వచ్చినా కానీ సీట్ రానటువంటి పరిస్థితి. గవర్నమెంట్ కళాశాలలో సీట్ రావాలంటే 650 మార్కులు ఖచ్చితంగా వచ్చి తీరాలి. 635 నుండి 650 మార్కులు వస్తేనే గవర్నమెంట్ కళాశాలలో సీట్ వస్తుంది. ఈసారి నోట్ చేసుకోండి, నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. అటువంటప్పుడు కాంపిటీషన్ ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ప్రభుత్వాలపై ఒత్తిడి తేకపోతే, కొత్త మెడికల్ కళాశాలలు రాకపోతే విద్యార్థులు నష్టపోతారు. అందుకే నేను చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తూ ఉంది, విద్యార్థులను మోసం చేస్తూ ఉంది. మెడికల్ కళాశాలలు, గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు వస్తే ఉచితంగా విద్య అందుతుంది, అదేవిధంగా లక్షలాది మందికి మంచి వైద్యం అందుతుంది. గవర్నమెంట్ మెడికల్ కళాశాలల్లో మంచి వైద్యం అందుతుంది, విద్యార్థులు నేర్చుకుంటారు, విద్యార్థులకు మేలు జరుగుతుంది. అదే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆ అవకాశం ఉండదు, ప్రజలకు మంచి వైద్యం అందదు. ఏ మందులు ఇస్తాడో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎవరికి కూడా తెలియదు. మన దగ్గర డబ్బులు గుంజటమే కానీ వాళ్ళకి సేవ చేయటం రాదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు కూటమి ప్రభుత్వంపై, మెడికల్ కళాశాలలపైన, మెడికల్ సీట్లు పెంచేదానిపైన, పీజీ సీట్లు ఎక్కువ తీసుకురావడంలోనూ మీరు ఒత్తిడి తీసుకురావాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి అని ఈ వీడియో ద్వారా విద్యార్థి సంఘాలందరికీ కూడా చెప్తున్నాను. అందుకే దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని షేర్ చేయండి. నా కోసరం కాదు, మీకోసరం. నేను ఎప్పుడూ కూడా నా వీడియోలు లైక్ కొట్టండి అని కానీ, షేర్ చేయండి అని కానీ నేను ఏ రోజు కూడా చెప్పలేదు. ఎందుకంటే విద్యార్థుల యొక్క భవిత్యం కోసమే నేను వీడియోలు చేస్తుంటాను. లైక్లు, వ్యూస్ కోసం నేను ఏ రోజు ఆరాటపడలేదు. కనీసం ₹1 మనం సంపాదించాలి అని కూడా నేను అనుకోను. మాకైతే స్పాన్సర్షిప్ ఇస్తారు యూట్యూబ్లో, అటువంటివి ఏవి కూడా నేను చేయను. జస్ట్ వీడియో చేయటం, పోస్ట్ చేయటం తప్ప ఏ విధమైన డబ్బు సంపాదించాలనే ఆశ కానీ, డబ్బుతో మనం రాజకీయం చేయాలి అనే ఆశ కానీ నాకైతే లేదు. కాబట్టి ప్రతి విద్యార్థులకు కూడా చెప్తున్నాను, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. కొత్త మెడికల్ కళాశాలలో రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రభుత్వంపై ఖచ్చితంగా ఒత్తిడి చేయాలి. వీలైతే పోరుబాట పట్టాలి, వీలైతే ధర్నాలు చేయాలి, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీయాలి. మీ చేతుల్లో సోషల్ మీడియా ఉంది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టరు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. డిమాండ్ చేయండి. విద్యార్థులు మెడికల్ కళాశాలల కోసం, మెడికల్ సీట్ల కోసం మీరు ప్రభుత్వంపై ప్రశ్నించడం నేర్చుకోండి అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. జై హింద్.